మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూరు గ్రామ శివారులో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయి సంతోష్ రేణుకా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. మంటల్లో 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు కంపెనీ యాజమాన్యం వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్లో దగ్ధమైన కంపెనీని చూసిన చుట్టుపక్కల గ్రామస్తులు కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11:30 ప్రాంతంలో శ్రీ సాయి సంతోష్ రేణుకా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిన ఇన్ఫర్మేషన్తో అందరం మీరు చేరుకున్నాం. వచ్చేవారికి పూర్తిగా దగ్ధమైపోయింది. అందులో 2 బైకులు, దాదాపు 3 కోట్ల విలువ చేసే మిషన్లు, దానా రా మెటీరియల్ ఏది పనికిరాకుండా అయిపోయింది. దాదాపు బిల్డింగ్ కూడా మొత్తం పనికిరాకుండా అయిపోయింది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు అని అందరం అనుమానిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే. ఇది మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఒక శ్రీ సాయి శ్రీ రేణుకా సంతోష్ రేణుకా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నది. అయితే దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ అనేది ఇక్కడ నడుస్తుంది. ఈ కంపెనీ పైన ఒక 10 కుటుంబాలు కూడా ఆధారమై ఉపాధి కల్పించి అలాంటి కంపెనీ ఇక్కడ మాకు దగ్గరలో శ్రీ తలారి నారాయణ అని ఒక వ్యక్తి పెట్టాడు. ఆ వ్యక్తి కరోనాలో చనిపోవడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి ఇందులో ఒక 10 కుటుంబాలు బతుకుతున్నాయి ఈ కంపెనీ పైన. సడన్గా దురదృష్టవశాత్తు ఇది నైట్ 11:30 అందాజలో షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఆ కంపెనీలో 3 కోట్ల విలువ గల మిషన్లు అలాగే మెటీరియల్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే ఈ కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పి మా తరపున కోరుకుంటున్నాం. వారు రాత్రి 11:30 ప్రాంతం